విశాఖపట్నం నాది. నా పేరు లక్ష్మి. అయితే నేను ఒక విశాఖపట్నంలోని ఒక ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 9వ నెల 19వ తేదీన అది తీసుకోవడం జరిగింది. అయితే అది తీసుకున్న తర్వాత ఎలా అక్కడికి వెళ్ళగలిగాము, ఎలా నడిపించబడింది అనేది నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే నేను చేసే ఉద్యోగం నుంచి నా భర్త నిజంగా ఈరోజు వాక్యం ద్వారా కూడా దేవుడు నిజంగా చాలా చాలా ఆత్మకి హత్తుకున్నట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. ముందుగా ఈరోజు ప్రతిరోజు మాట్లాడుతుంటాడు, కానీ ఈరోజు ఇంకా డీప్గా మాట్లాడాడు దేవుడు వాక్యం ద్వారా. అయితే నా భర్త త్రాగుడు వల్ల లేకపోతే మాత్రం నేను నిజంగా ఇంతలా నేను దేవుడి కోసం లోతుగా తెలుసుకోలేకపోయేదాన్ని. ఇలా మీ అందరి ముందు దేవుడి ప్రేమ నేను తెలుసుకోలేకపోయేదాన్ని నిజంగాను. అయితే నేనున్న ఉద్యోగం దగ్గర నన్ను నా పిల్లల్ని ఉంచురేమో ప్రాఫిట్, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు ప్రాఫిట్ ఒక మాట చెప్పారు. అక్క, నీ అంతటి నువ్వు ఆ ప్లేస్ నుంచి వచ్చినంత వరకు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నవాడు ఇప్పటికొచ్చి ఎవ్వరూ లేరక్క అనేసి ఒక మాట పలికారు ప్రాఫిట్. హల్లెలూయా. అదే విధంగా నేను చేసిన డ్యూటీ దగ్గర ఎవ్వరు కూడాను చుట్టుపక్కలంతా కూడా హస్బెండ్ భార్య చేస్తే కానీ ఆ డ్యూటీలో ఉంచరు, కానీ నన్ను నా పిల్లల్ని అక్కడ ఉంచారంటే నిజంగా ప్రవక్త పలికిన మాట ద్వారా మాత్రమే నన్ను అక్కడ ఉంచారు. అక్కడి నుంచి మినిస్ట్రీ ఇక్కడ తీసుకున్న తర్వాత కూడా మినిస్ట్రీకి ఇంక వెళ్దాం అన్నప్పుడు కూడా నేను వెళ్ళిపోతానని అన్నా సరే వాళ్ళు వద్దని మాట అందరూ కూడా బలవంతంగా, కానీ అందులో నుంచి విడిపించుకొని రావడం నాకు చాలా కష్టమైంది. నన్ను ఇక్కడ ఉంచరేమో, పంపించేస్తారేమో అనేసి భయపడి నన్ను నిజంగా ఆ ప్రాఫిట్ పలికిన మాట ద్వారా మాత్రమే నన్ను అక్కడ ఉంచారు. అది నాకు గొప్ప సాక్ష్యం. అసలు ఆ చుట్టుపక్కలంతా కూడాను నిన్ను ఎలా ఉంచారు, అసలు హస్బెండ్ లేనిది నిన్ను ఎలా ఉంచారు అని అందరూ అనేవారు. అందరికీ గోస్పెల్ వెళ్ళేదన్నమాట ఆ మాట ప్రకారంగాను. అయితే మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ముందు శ్రీమ వాళ్ళ ఫ్యామిలీ, శ్రీమ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అక్కడ నడుస్తూ ఉండేది. ఇప్పుడు ఒక 2-3 ఫ్యామిలీస్ వస్తున్నారు. అయితే ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ ఫాస్టింగ్ ప్రేయరు జనవరి 1కి ఏ మాటలైతే నా జీవితంలో ఇక్కడ వాక్యం ద్వారా చెప్పారో ఆ మాటలు ఈ సంవత్సరం అంతా నా జీవితంలో నెరవేర్చబడ్డాయి. అంటే మన సామర్థ్యం చొప్పున జరగలేదు, కానీ నిజంగా ఆయన ఇచ్చిన సామర్థ్యంతోనే ప్రతిదీ జరిగించుకొని వచ్చాయి. అంటే జ్ఞానం లేక కొన్ని పనులు చేసి, జ్ఞానం లేక మన కష్టాజీతం ఒక చేతిలో పెట్టడం అది జరిగింది. కానీ నన్ను సృష్టించిన తండ్రి మాత్రం జ్ఞానం లేక నశించిపోయిన నన్ను ఆయన జ్ఞానంతోని కష్టపడే కష్టాజీతాన్ని విడిపించాడు ఫస్ట్ నా జీవితంలోని. ఆ కష్టాజీతము ఆ పిల్లలకు వచ్చేటట్టు ఆయన కార్యం చేశాడు. ఒకటి తర్వాత ప్రాఫిట్ ఒక మాట చెప్పారు ఏంటంటే, ఈ సంవత్సరంలోని ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ వాళ్ళ సామర్థ్యం చొప్పున స్థలాలు కొంటారు, కానీ దేవుని యొక్క సామర్థ్యం చొప్పున స్థలాలు కొంటారని పలికారు ప్రాఫిట్. అదే ప్రకారం నా దగ్గర అయితే అసలు ఏమీ ఆస్కారం లేదు, కానీ దేవుని ఆయన సామర్థ్యంతో నాకు మించిన స్థలాన్ని నాకు ఎంత కావాలో అంత స్థలాన్ని కొనుక్కోవడం ఈ సంవత్సరం జరిగింది. అంటే అది అసలు నేను ఊహించలే. అది కొన్నప్పుడైనా పిల్లల పేరున అమౌంట్ వేసే విషయంలోనైనా ప్రతీది కూడా ఆయన పలికిన ప్రకారంగా సంఘంలో ఏదైతే వాక్యం చెప్పుకొచ్చారో ఆ మాటలే అలా జరుగుతూ వచ్చాయి ఈ సంవత్సరంలోని. అసలు నేనైతే నాకు అసలు అనుకోలేదు, అసలు ఊహించలేదు నేను ఆ కార్యములు అలా జరిగాయి. మినిస్ట్రీ పెట్టడం కూడా అసలు ఆశ్చర్యంగా అలా జరిగింది. ఒకరోజు మేము అక్కడి నుంచి వీళ్ళ ఇంటికి ప్రేయర్ కనేసి వెళ్తుంటే ఆ రోజు వర్షము ఎలా వెళ్తుంటే టూలెట్ బోర్డు కనిపించింది. ఆ రోజు ఇంకెలా చూడగానే వెళ్ళి మాట్లాడడం, అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ జరిగాయి. అంతా కూడాను అప్పటికప్పుడు 1 ఇయర్ నుంచి నేను వెతుకుతున్నాం చర్చ్ కోసం ఇల్లు తీసుకోవాలి ఇక్కడ బ్రాంచ్ కోసం అనేసి. కానీ ఆ రోజు 9వ నెల 19వ తేదీన ఇలా వర్షంలో వెళ్తుండగా అలా చూసి ఆ ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇది దేవుడు చేసిన కార్యము. అయితే ప్రతి ఒక్క క్షణంలో కూడా దేవుడు ప్రతిది కూడా నా జీవితంలో ప్రాక్టికల్గానే మాత్రమే జరుగుతూ వచ్చాయి.
ప్రాక్టికల్గా ప్రవక్త ఏ మాటలైతే పలికారో ఆ పలికిన మాటలే నా జీవితంలోని అలా ఒకటి దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇలా ఉన్నాము అంటే నిజంగాను నాకు ఈ సంఘంలో నిలబెట్టిన ఆ గ్రేస్ నా జీవితంలో పనిచేస్తుంది. ప్రవక్త నేను ఇంతవరకు కూడాను ఇంకొకటి ఈ సంవత్సరం అంతా ఇక్కడి నుంచి వెళ్ళాను, ఒక్కరోజు కూడా నేను ప్రాఫిట్ ఫోన్ చేయడం కానీ ఆయన నెంబర్ కూడా నా దగ్గర లేదు. కానీ ప్రతి క్షణం కూడా ఆయన ఆత్మ నాతోనే ఉండి ఆయన అభిషేకమే నన్ను నడిపించింది. నాకు ఏ సామర్థ్యం లేదు, నాకు అసలు నేను ఒక అడుగు కూడా వేయలేని సమయంలోని నాకు సంఘం వచ్చి హెల్ప్ చేస్తున్నట్టు, ప్రవక్త వచ్చి హెల్ప్ చేస్తున్నట్టు ఆయన అభిషేకమే నన్ను నడిపించిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన ఆత్మే నన్ను నడిపించింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించి స్థిరపరచును కాక. అందరం చెప్పాలి కూడా దేవుని మహిమపరచుదాం గట్టిగా బిగ్గరగా.